జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సివిల్ సప్లై హమాలీలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లై హమాలీ యూనియన్ ఏఐటీయూసీగా ధర్నా నిర్వహించడం జరిగింది. హమాలీలు వందలాది మంది తరలివచ్చారు. ఈ ధర్నాని ప్రారంభిస్తూ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్జే అచ్యుతారావు ప్రసంగిస్తూ సివిల్ సప్లై హమాలీలో రాష్ట్ర ప్రభుత్వం 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. పౌర సరఫరాల వ్యవస్థ ప్రారంభం నుండి మీరు పనిచేస్తున్నప్పటికీ వీరి సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని తెలియజేశారు. ఇప్పటికైనా వీరి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీరు ఇది నిర్వహణలో అనేక ప్రమాదాలకు గురవుతున్నాయని, వీరికి కనీసం వైద్యం కూడా లభించడం లేదని ఈఎస్ఐ తక్షణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు జిఎస్జే అచ్యుతరావు, ఏఐటీసీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి. మేము ఈ వారం రోజులు 4వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు జీవీఎంసీ దగ్గర అసంఘటిత రంగ కార్మికుల ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రోజుకో సంఘం కూర్చోవాలని నిర్ణయించాం. అందులో భాగంగా ఇవాళ ముఠా కళాశీలు సివిల్ సప్లై కార్మికులు ఇవాళ ఈ ధర్నా శిబిరంలో పాల్గొంటున్నారు. వారి అసంఘటిత రంగ కార్మికుల మీద ప్రభుత్వాలు చిరుకన్ను వేస్తున్నాయి. ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేస్తున్నాయి తప్ప ఆచరణ సాధ్యం కాకుండా కార్పొరేట్ శక్తులకి, ప్రైవేట్ యాజమాన్యాలకి, బడా కాంట్రాక్టర్లకి కొమ్ము కాస్తున్నాయి. కార్మిక వర్గం మీద దాడి చేస్తున్నాయి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 2006లో దిగవంత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మినిమం వేజ్ బోర్డు వేశారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మినిమం వేజ్ బోర్డు వేయకుండా 73 సెక్టార్లో ఉన్న కార్మికులకి ద్రోహం చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ కళాశాలకి సెంట్రల్ గవర్నమెంట్ రూట్ మ్యాప్ అని కొత్తది పెట్టింది. ఆ రూట్ మ్యాప్ను రద్దు చేయమని దేశవ్యాప్తంగా ఏఐటీసీ డిమాండ్ చేస్తుంది. ఆ రూట్ మ్యాప్ కానీ ఆచరణలోకి వస్తే కళాశాల జీవితాలు చిన్నభిన్నమై కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. అదేవిధంగా సివిల్ సప్లైస్ ఉద్యోగులందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. వారికి సివిల్ సప్లైస్ కార్మికులందరికీ మినిమం వేజ్ చెల్లించాలి. అదేవిధంగా వారికి ఈపీఎఫ్ ద్వారా పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ఇక ముఠా కళాశాలకి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వారికి కూడా ఈఎస్ఐ, పిఎఫ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని నూతన ఎన్పిఎస్ స్కీము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆ ఎన్పిఎస్లో వీరెవరికి సభ్యత్వం ఇవ్వడం దారుణం. నూతన పెన్షన్ విధానంలోకి ఈ అసంఘటిత రంగ కార్మికులందరినీ తీసుకొచ్చి ఆ అసంఘటిత కార్మికులకి మీరు జిఎస్టీలు వసూలు చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కళాశాలలు చేసే లోడింగ్ అన్లోడింగ్ దగ్గర ఉన్న షాపులు, ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర మీరు జిఎస్టీ వసూలు చేస్తున్నారు. వారి దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అందులో చెస్గా వసూలు చేసి వీరికి రిటైర్ అయినాక ముసలితనంలో ఈ ముఠా కళాశాలకు కానీ సివిల్ సప్లై హమాలీలకు కానీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అదే ప్రమాదంలో మరణించిన కార్మికుడికి ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐటీసీ ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.